యెహోవా ప్రమాణం చేస్తున్నాడు, ఆయన మాట తప్పనివాడు. నేను క్లుప్తంగా చెప్తాను, ఎక్కువ వివరించడానికి ఇష్టపడను. మొట్టమొదటిగా యెహెజ్కేలు గ్రంథంలో ఆయన ఏం చేశాడంటే మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు ఏం చేశాడంటే మాట తప్పనివాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఒకసారి తప్పితే రెండోసారి ఏమైనా తప్పకుండా ఉంటాడా? లేకపోతే ఇప్పుడు 2026 సంవత్సరాలకు వచ్చాం, 2030 మాట తప్పకుండా ఉంటాడా అనే అనుమానాలు కూడా మనలో ఉంటాయి. ఇంకొకసారి మన 146వ కీర్తన గ్రంథము 6వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే యెహోవా ఎన్నడూ కూడా మాట తప్పనివాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలుసు మీకు ఆవలింపులు వస్తాయని. ఇంకా స్టార్ట్ చేసి కనీసం 2 నిమిషాలు కూడా కాలేదు. యెహోవా ఎన్నడూ కూడా మాట తప్పనివాడు. అలాగే మరలా యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనంలోకి వెళితే వాగ్దానము తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఆమేన్, ఆమేన్. వాగ్దానము తప్పకుండా నెరవేర్చబడుతుంది. మరలా మనం మొదటికి వస్తే యెహోవా మాట ఇచ్చున్నాడు. ఏమని? అమ్మా, నేను నిన్ను మరువను. ఈ మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. ఈ మాట ఇచ్చిన దేవుడు ఎన్నడూ కూడా మాట తప్పడు. ఈ మాట ఇచ్చిన దేవుడు నిత్యముగా ఈ వాగ్దానమును నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా నెరవేరుస్తాడు? కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది జీవితాల్లో వాగ్దానం నెరవేర్చబడుతుంది, కొంతమంది జీవితాల్లో వాగ్దానం నెరవేర్చబడదు. నమ్మిన వారి జీవితాల్లోనేమో వాగ్దానం నెరవేర్చబడుతుంది, నమ్మని వారి జీవితంలోనేమో ఇక్కడ వింటారు, వెంటనే బయటికి వెళ్ళిపోతారని మర్చిపోతారు. అప్పుడు ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడదు. దేవుడు అంటారు వాగ్దానమును తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఎలా నెరవేర్చబడుతుంది? ఎలా నెరవేర్చబడుతుంది అంటే సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యములో ఉన్నటువంటి మాట ఏంటంటే దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఆ మాటను దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఆ మాటని దేవుడు నెరవేరుస్తాడు. కనుకనే ప్రియమైన వాళ్ళారా, ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును నేను నిన్ను మరువను. ఎవరి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు? అమ్మా, దేవునితోనా? దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దైవజనుని ద్వారా వచ్చేటువంటి నోట నుంచి వచ్చే మాటను దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. కొన్ని గ్రంథాల్లో రాబడినటువంటి మాట ఏంటంటే నా సేవకుని మాటను నేను రూఢిపరచు దేవుడనై ఉన్నాను. అంటే నా సేవకుడు ఏది పలికితే అది నేను స్థిరపరుస్తాను. నా సేవకుడు ఏది పలికితే దాన్ని నేను నెరవేరుస్తాను. ఒక మాట చెప్పాలంటే అబ్రహాము గారిని దేవుడు తన స్వదేశం నుంచి పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత అబ్రహాము గారితో ఒక మాట అంటాడు, అబ్రహామా, నువ్వు ఎవరైతే దీవిస్తావో వారు దీవించబడతారు, నువ్వు ఎవరైతే శపిస్తావో వాళ్ళు శపించబడతారు. సేమ్ టైం సేవకుడైనటువంటి బిలాముని కూడా అదే రీతిలో దేవుడు దీవిస్తాడు. బిలాము ఎవరైతే ఆశ్రయిస్తాడో వారు ఆశ్రయించబడతారు. బిలాము ఎవరైతే శపిస్తాడో వాళ్ళు శపించబడతారు. ఇంతటి అధికారాన్ని, ఇంతటి గొప్ప వరాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే తన సేవకులకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సేవకుని నోట వచ్చే మాటను దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నేను నిన్ను మరువను. ఒకసారి మళ్ళా 49వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాము. మీరందరూ కూడా గమనించాలి, మరలా గమనించాలి. 15వ వచనం, అమ్మా వాగ్దానం అమ్మా. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయము. నేను మరలా అని చెప్పాను కదా, యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. వారి మొర్రనంట, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తమ చంటి పిల్లలను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ప్రియమైన వాళ్ళరా, వాగ్దానం చేసినటువంటి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను. దేవుడు అంటారు నేను నిన్ను మరువను అంటే మనల్ని మరిచే వాళ్ళు ఎవరో ఉన్నారని కదా.
నేను నిన్ను మరవను అని అంటున్నాడంటే మనల్ని మరిచేవారు ఎవరో ఒకరు ఉంటారని కదా అర్థం. నేను మీకు ఒక మాట చెప్తాను. మన తల్లి గర్భములో గర్భవాసిగా పుట్టినది మొదలుకొని మనల్ని 9 నెలలు మోస్తుంది. అమ్మా అంతేనా కదమ్మా? 9 నెలలు మనం మోస్తుంది. 9 నెలలు మనం కడుపులో పెట్టుకొని తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన బిడ్డకు జన్మనివ్వాలని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తన బిడ్డకి జన్మనిస్తుంది. జన్మనిచ్చి తన ప్రాణం కంటే తన ప్రాణం ఎక్కువగా బిడ్డను చూసుకుంటుంది. అటువంటి బిడ్డని తల్లి మరుస్తుందా? మా చెప్పాలి. ఆ పురిటి నొప్పుల చేత కేకలు వేస్తూ అరుస్తూ బాధపడుతూ కన్నీరు కారుస్తూ నేను చచ్చిపోతే బాగుండు కానీ నా బిడ్డ బ్రతకాలి అని తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఏడుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నర్సులు కానీ పెద్దవాళ్ళు కానీ అమ్మ ఓడ్చుకోమ్మా, అమ్మ ఓడ్చుకో నేను ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా ఆమె భరించినటువంటి ప్రసవ వేదన పొందుతుంది. ఎప్పుడైతే తన బిడ్డను తన కన్నులతో చూస్తుందో ఆ ప్రసవ వేదన అంతా కూడా మరిచిపోతుంది అని ఎప్పుడైతే ఆ స్వరం వినపడుతుందో, నాకు ఒక వాయిస్ గొంతు రాసింది కాబట్టి రాలేదు, ఆ పాప స్వరము ఎప్పుడైతే తన చెవిన పడుతుందో అట్టే మరిచిపోతుంది ఆ ప్రసవ వేదన. మర్చిపోయి తన ప్రాణం కంటే ఎక్కువగా తన బిడ్డను చూసుకుంటుంది. అప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను మరిచిపోతుందా అమ్మా? మరిచిపోదా? మరిచిపోతుందని నేను అంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరిచిపోతుందని నేను అంటాను, మరిచిపోదని మీరు అంటున్నారు. ఎందుకంటే మీరు అమ్మలు కాబట్టి, మీరు మరిచిపోదని మీరు అంటున్నారు. ఎందుకంటే ఆ ప్రసవ వేదన మీకు తెలుసు. ప్రసవ వేదన మాకు తెలియకపోయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నటువంటి మాట ఏంటంటే తల్లి అయినా మరుచును కానీ, మరుస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు ఆ మాట చెప్తున్నాడు. ఏమండి? కనడం, చెత్త కుప్పలో పడేయడం, కనడం, ఎక్కడో పారేసిపోవడం, కనడం అంటే తల్లి అనే పేరుకి, అమ్మ అనే పేరుకి మచ్చని తెచ్చే తల్లులు అనేక మంది ఉన్నారు. లోకంలో మనం చూస్తూ ఉంటాం. కన్నటువంటి బిడ్డల్ని మురికి కాలువలోనో చెత్త బుట్టల్లోనో ఆ ముళ్ళ పొదల్లోనో పడేసిపోయినటువంటి తల్లులు చాలా మంది ఉన్నారు. మరి మీరు ఇందాకనే అన్నారు కదా తల్లి మరవదు అని. మరి చెత్త బుట్టల్లో పసికందులు ఎలా కనబడుతున్నారు? మురికి కాలువలలో పసికందులు ఎలా కనబడుతున్నారు? ముళ్ళ పొదలలో పసికందులు ఎలా కనబడుతున్నారు? వాళ్ళు మరిచిపోయేటువంటి తల్లులు కనుకనే దేవుని వాక్యం అంటుంది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లల్ని మరుచునా? వారైనా మరుచుదురు కానీ, అమ్మా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో సంగతి పక్కన పెడదాం. బైబిల్ గ్రంథంలో కూడా ఇరువురు, స్త్రీ అండ్ పురుషుడు, వారు ఇరువురు భార్య భర్తలను కూడా అక్కడ ప్రస్తావించలేదండి. వేరే జాతికి వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఒక స్త్రీ ఒక పురుషుడు, ఈ ఇద్దరి కలయికతో ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డకు జన్మనిచ్చి ఎటు దారి వాళ్ళు పారిపోయారు. అమ్మ నా వైపు చూడాలి. తల్లి అమ్మ అనే పదానికి మచ్చ తెచ్చే తల్లులు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు. అమ్మ అనే పదాన్ని లక్షల వేల కోట్ల పెట్టి కొనుక్కున్న కూడా ఆ పదానికి ఉన్నటువంటి కమ్మదనాన్ని ఎవరు కూడా తీసుకురాలేరు. ఒక స్వచ్ఛమైన అమ్మ మాత్రమే. బైబిల్ గ్రంథంలో కూడా వేరే జాతులకు సంబంధించినటువంటి ఒక స్త్రీ ఒక పురుషుడు కలయికతో ఒక పాపకి జన్మనిచ్చి ఆ రక్తపు మడుగుల్లో కొట్టిమిట్టాడబడుతున్నటువంటి ఆ పసికందును ఆ ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోయారండి. ఆ ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోతే ఆ రక్తపు మడుగుల్లో కొట్టి మిట్టాడబడుతున్నటువంటి ఆ పసికందు ఏడుస్తుంది. అయ్యో ముళ్ళ పొదల్లో పడేయడానికే నాకు జన్మనిచ్చింది. అమ్మా వింటున్నారా? ముళ్ళ పొదల్లో పడేయడానికే నాకు జన్మనిచ్చింది. అసలు నన్ను ఎవరు కనమన్నారు? అసలు ఎవరు నాకు జన్మనివ్వమన్నారు? నేను అడిగానా? ఇరువురు కలిసి నాకు జన్మనిచ్చి ఇదే రక్తపు మడుగుల్లో బొడ్డు కూడా కత్తిరించబడలేదు. ఇదే రక్తపు మడుగుల్లో నన్ను ముళ్ళ పొదలు విసేసి పడేసి వెళ్ళిపోయారు అని ఆ పసికందు ఆ రక్తపు మడుగుల్లో కొట్టి మిటాడబడుతుంటే
అక్కడ ఆ పసికందుని తల్లి మరిచిపోయి వెళ్ళిపోయింది. మరిచిపోయి కాదండి, విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ రక్తాన్ని పంచినటువంటి తండ్రి కూడా ఆ పసికందుని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పాప పరిస్థితి అంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మాట ఇచ్చి మాట నెరవేర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు, నేను నిన్ను మరువనని మాట ఇచ్చిన దేవుడు, ఆ పాపని రక్తపు మడుగుల్లో కొట్టి మిట్టాడబడుతున్న ఆ పాప దగ్గరికి తిన్నగా దిగి వచ్చాడు. చప్పట్లు కొడదా? హల్లెలూయా. తిన్నగా దగ్గరికి వచ్చి ఆ పాపని మరవకుండా కాపాడి పెంచి పోషించి పెద్దదాన్ని చేసి, ఎంతవరకైనా పెద్దదాన్ని చేశాడంటే మహారాణిలా చేశాడు. చప్పట్లు కొడదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చదివితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రెఫరెన్స్ తీసి చదివించకపోతే ఆ పాస్టర్ గారు ఏదో కట్టుకోతలు చెప్తారులేమ్మా, లేకపోతే ఎవరు మా పిల్లని పోగొట్టుకునేది, ఏంది అది, ఏందంట అని అనుకుంటారు మీరు. చూద్దామా మరి యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 16వ అధ్యాయము. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనము 6వ వచనం. అమ్మా, నీ జనన విధము చూడగా, అమ్మా గట్టి చదవాలి, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాకపోయిరి, ఏదైనా నీకు చేయవలనని ఎవరిని కూడా నీ మీద కటాక్షింపలేదు, నీ యందు జాలి పడిన వాడు ఒక్కడు కూడా లేకపోయాను, నీవు పుట్టినాడే బయట నేలన పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి, అయితే నేను నీ యొద్దకు వచ్చి, ఒక మాట అక్కడ పసికందు రక్త మడుగులో కొట్టెమిటాడబడుతున్న పసికందు ఎలాగుందంటే చూడటానికి ముద్దుగా ఉందమ్మా, చూడటానికి అసహ్యంగా ఉంది. రక్త మడుగులో కొట్టిమిటాడబడుతున్న బిడ్డని చూడటానికి కూడా ఎలాగుందంటే ఆ మాంసపు ముద్ద ఎలాగుందంటే చూడటానికి అసహ్యంగా ఉంది. తర్వాత దేవుడు ఏం చేశాడంటే, అసహ్యం ఉన్న చోటికి ఎవరైనా వెళ్తారండి? దేవుడు అంటారు, నేను నీ యొద్దకు వచ్చి, చదవండి అక్క, రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్తుంది. ఇక్కడ చదివితే చాలా మాటలు ఉన్నాయి. అక్కడ తన తల్లిదండ్రులు ఎవరు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, నీ తండ్రి ఏమో అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. వేరే వేరే జాతికి వేరే వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇరువురు కలయికతో ఈ పాపకి జన్మనిచ్చారు. ఈ అమోరీయుడు తల్లి అయినటువంటి హిత్తీయురాలు ఇద్దరు కలిసి కులమడ్డం వస్తుంది అనుకున్నారో, లేకపోతే ఇంట్లో అడుగు పెట్టనివ్వరు అనుకున్నారో, గ్రామంలో వెలివేస్తారు అనుకున్నారో తెలీదు. పాపకేమో జన్మనిచ్చారు, అక్కడే పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ పాపకి నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీళ్లతో కడగబడలేదు, ఉప్పు రాయకపోయారు, బట్ట కూడా చుట్టలేదు. ఒకటైనా కూడా వాళ్ళు చేయకుండా ఎవడు కూడా ఆ పసికందు మీద కటాక్షించలేదు. కనీసము జాలిని కూడా చూపించేవాడు ఒక్కడు కూడా లేడు. నీవు పుట్టినాడే బయట నేలన పారవేయబడి చూడటానికి అసహ్యంగా కనపడ్డావని ఆ పసికందుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, నేను మీకు ఒక మాట చెప్తాను. ఈరోజు దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటి? నేను నిన్ను మరువను. ఆ పసికందుని అడుగుతున్నాడు, నీవు రక్తపు మడుగులో నిన్ను చూసినప్పుడు నాకు అసహ్యం వేసింది. చూడడానికి నువ్వు అసహ్యంగా ఉన్నప్పటికీ కూడా నేను నీ యొద్దకు వచ్చాను. ఈ 2026లో దేవుడు మనతో చేసిన వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను
మరువను. మరి దేవుడు మనం చూస్తున్నాడు, చూసి మనకు మాట ఇస్తున్నాడు. దేవుడు మనం చూసినప్పుడు దేవునికి మనం అసహ్యంగా కనపడుతున్నామా? దేవునికి ఇష్టంగా కనపడుతున్నామా? అక్కడ ఆ పసికంతో దేవుడు అంటున్నాడు, చూడటానికి నీవు అసహ్యంగా కనపడుతున్నావు, అయినప్పటికీ కూడా నేను నిన్ను మరవలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నిన్ను మరవలేదని చెప్పి ఆ పసికందుని ఏం చేశాడంటే నాభి సూత్రమును కట్ చేశాడు. అంటే లోకములో ఉన్నటువంటి శరీర కోరికలను కట్ చేశాడు. తర్వాత శుభ్రమగుటకు నీళ్లతో కడిగాడు. అంటే దేవుని వాక్యము చేత మన దేహములో, మన హృదయములో, మన తలంపులో ఉన్నటువంటి ప్రతి మలినాన్ని దేవుడు ఏం చేశాడంటే దేవుని వాక్యము చేత కడిగాడు. తర్వాత ఉప్పు రాయకపోయిరి. ఉప్పు అనగా ఉపదేశం. ఈ ఉపదేశము చేత మనం పోషించబడలేదు. ఈ 2026 సంవత్సరంలో ఉప్పు అనే ఉపదేశము చేత మన దేవుడు శుభ్రపరుస్తున్నాడు. తర్వాత ఎవ్వరు కూడా నీకు బట్ట చుట్టలేదు, దిగంబరిగా పడి ఉన్నావు. అంటే రక్షణ వస్త్రము లేనటువంటి వారు దిగంబరులుగా కనపడుతున్నారు లోకములో. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మన దిగంబరత్వాన్ని తొలగించడానికి రక్షణ అనే వస్త్రాన్ని మనకు కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన యందు జాలి పడేవాడు ఒక్కడు కూడా లేకపోయినప్పటికీ కూడా మనము కలిగినటువంటి దేవుడు ఎవరు అంటే జాలి కలిగిన దేవుడై ఉండి మన మీద జాలి పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము పుట్టినాడే బయట నేలన పారవేయబడి చూడటానికి అసహ్యంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మన యొద్దకు వచ్చి ఈ 2026 సంవత్సరంలో దేవుడు మన యొద్దకు వచ్చి ఒక మాట చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన స్థితి, మన పరిస్థితి ఎలాగుందంటే మన నాభి సూత్రం కట్ చేయబడలేదు, మనము నీళ్ళతో కడగబడలేదు, మనము ఉప్పు రాయబడలేదు, మనకు వస్త్రాలు లేవు. చూడటానికి ఎలా ఉన్నామంటే అసహ్యంగా ఉన్నాం. అయినా ఈ 2026 సంవత్సరంలో దేవుడు మన యుద్ధకు వచ్చి మనతో చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నీవు అసహ్యంగా ఉన్నా, నీ నాభి సూత్రం కట్ చేయకపోయినా, నీవు నీళ్ళతో కడగకపోయినా, నీకు ఉప్పు రాయకపోయినా, చూడటానికి అసహ్యంగా ఉన్నా, నేను నిన్ను మరువను. ఉలుకు లేదు, పలుకు లేదు. ఏమి వింటున్నారో ఏమో నాకు అస్సలు అర్థం కాలేదు. హల్లెలూయా. ఏమో అస్సలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైంది మనం చెప్పేది. నేనేదో డెప్త్గా ఊహించుకొని వచ్చా. నేను నిన్ను మరువను అంటే మా వాళ్ళు కన్నీళ్ళతో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అంటారేమో అనుకున్నా. ఉలుకు లేదు, పలుకు లేదు. నేను మరలా చెప్తాను వినండి. మన నాభి సూత్రము కట్ చేయబడలేదు. ప్రైజ్ ది లార్డ్. ఉన్న సమస్య ఇంకొకటి అయితే ఇంకొక సమస్య పెడితే నేనేం చేయాలి తల్లి? ప్రైజ్ ది లార్డ్. మరలా గమనించండి, ఆ పదానికి అర్థమన్నా తెలుసుకోండి దయచేసి, దండం పెడతా మీకు. ఆ పదానికి ఉన్నటువంటి అర్థమన్నా గ్రహించండి కనీసం. నాభి సూత్రం కట్ చేయబడలేదు, నీళ్ళతో కడగబడలేదు, ఉప్పు రాయబడలేదు, వస్త్రాలు చుట్టబడలేదు. ఆ రక్త మడల్లో కొట్టి బిడ్డాడబడుతున్నటువంటి మనము చూడటానికి అసహ్యంగా కనబడుతున్నాం. సర్లే ఉండండి, ఏం చెప్పుకుంటారు, నేను కాదంటాను. ఏంది పరిస్థితులని సర్దుమనుగా అయిపోయి 3+3 6 కానీ అంతే. ప్రైజ్ ది లార్డ్. మీరు హుషారుగా ఉన్నంత వరకు నేను పోనినండి. ఇప్పటి వరకు మూలవాక్యం కూడా పూర్తి కాలేదు. మీకు తెలుసా, మూలవాక్యం కూడా పూర్తి కాలేదు. నేను 4 పాయింట్లు రాసుకొని వచ్చాను. ఇంకా ఆలోచించండి ఎంత టార్చర్ ఉంటుందో. మీరు శ్రద్ధగా వింటే శ్రద్ధగా చెప్తాను, త్వరగా ముగిస్తాను. మీరు చెప్తూ ఉంటే మీరు గోడలు కానుకొని అట్లా ఇట్లా ఉంటే ఎట్లా అర్థమవుతుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మ దయచేసి నేను త్వరగా చెప్తాను. దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటి అమ్మా? ఏ స్థితిలో దేవుడు మనల్ని మర్చిపోలేదు? ఏ స్థితిలో మనల్ని మర్చిపోలేదంటే మన నాభి సూత్రము కట్ చేయబడలేదు, మనము నీళ్ళతో కడగబడలేదు,
మనము ఉప్పు రాయబడలేదు. తర్వాత మన దిగంబరుల వస్త్రాలు కూడా చుట్టబడలేదు. రక్త మడుగులు కొట్టిమిట్టాడబడుతుంటే మనల్ని చూసినప్పుడు మనం ఎలా ఉన్నాము అంటే అసహ్యంగా ఉన్నాం. ఎలా ఉన్నామంటే అసహ్యంగా ఉన్నాం. 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని పరీక్షించి చూసినప్పుడు మనం ఎలా ఉన్నామంటే అసహ్యంగా ఉన్నాం. ఈ అసహ్యమైనటువంటి ప్రజల దగ్గరికి దేవుడు వచ్చి మాట ఇస్తున్నాడు, నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను. ఒకరిలో ఇద్దరిలో జీవం వచ్చింది, మిగతా వాళ్ళ రాలేదు. నాలో ఉన్న జీవం కూడా పోయేటట్లుంది కాబట్టి నేనే కంటిన్యూ చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను నిన్ను మరువను. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో యాకోబు గారికి 12 మంది కుమారులు. ఎంతమంది మా? ఆ 12 మందికి చెప్తే మన సమయం సరిపోదు కాబట్టి ఒక్క వ్యక్తి గురించి నేను చెప్తాను. యోసేఫ్. ఈ యోసేపుని తండ్రి మరిచిపోయాడు, అన్నలు మరిచిపోయారు, తల్లి మరిచిపోయింది. ఒంటరిగా కానరాని దేశానికి వెళ్ళి తెలియని ప్రజల మధ్యలో అతడు జీవిస్తున్నాడు. భాష కానీ భాష, మనుషులు కానీ మనుషుల మధ్యలో అతడు జీవిస్తున్నాడు. ఒంటరి బ్రతుకు జీవిస్తున్నాడు. అతని మీద శ్రమలు ఎదురయ్యాయి, అతనికి బాధలు ఎదురయ్యాయి, కన్నీళ్ళు ఎదురయ్యాయి, అవమానాలు ఎదురయ్యాయి, నిందలు ఎదురయ్యాయి. చివరికి అతన్ని చెరసాల్లో వేసి చిత్రహింసలు గురి చేస్తున్నారు. అప్పుడు యోసేపు గారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నా బాధలు చెప్పుకోవడానికి నా నాన్న నా దగ్గర లేడు, నా సమస్యలు చెప్పుకోవడానికి నా తల్లి నా దగ్గర లేదు, నా కష్టాలు చెప్పుకొని నన్ను ఆదరిస్తారని, నన్ను ధైర్యపరుస్తారని చెప్పుకోవడానికి నా అన్నలు కూడా నాతో కూడా లేరు. నేను ఒంటరి వారిని, నన్ను ఎవరు కూడా పట్టించుకోలేదు, అందరు కూడా నన్ను విడిచిపెట్టేశారు అని యోసేపు అనుకునేవాడు. కానీ ఆకాశమందుండి చూస్తున్న దేవుడు, ప్రైజ్ ద లార్డ్. ఏం చెప్పానమ్మా ఇప్పుడు? అమ్మా, యోసేపుకి తండ్రి లేడు అందుబాటులో, తల్లి లేదు, అన్నలు లేరు, ఏకాకిగా జీవిస్తున్నాడు. ఆ ఒంటరి బ్రతికే ఒక భారభరితమైన బ్రతుకు అనుకుంటే, ఆ భారభరితమైన బ్రతుకుల మధ్యలో శ్రమలు, కన్నీళ్ళు, కష్టాలు, అవమానాలు, నిందలు, చెరసాల బంధకాలు, అతని చిత్రహింసలు గురి చేస్తూ ఉంటే నా అనుకునే వాళ్ళు ఎవరు కూడా నాతో లేరు అని ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు ఆకాశమందుండి చూస్తున్న దేవుడు యోసేపుకు తోడై తనను మరవకుండా కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బానిసగా అమ్మబడినటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడడానికి గల కారణం ఏంటంటే దేవుడు యోసేపును మరిచిపోలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని మరవడు అనే మాట మనం తెలుసుకుంటేనే అమ్మయ్యా ఇంకా బ్రతికిపోయా, ఈ 2026 సంవత్సరంలో దేవుడు నన్ను మర్చిపోడంట, ఇంకా నన్ను మర్చిపోడబ్బా, ఇంకా నాకు ధైర్యం వచ్చేసింది అని మనం అనుకుంటున్నాం కదా. మంచిదే, సంతోషం. దేవుడు ఎన్నడూ కూడా మనం మర్చిపోడండి. 2026 సంవత్సరం మాత్రమే కాదు, ఆయన మనల్ని ఎన్నడూ కూడా మరిచిపోయే దేవుడు కాదు. ఆయనేమో మరిచిపోడు. మరి మనము దేవుని మర్చిపోకుండా ఉంటున్నామా? దేవుడేమో ఎన్నడూ కూడా మనల్ని మరిచిపోడు. కనుకనే వాగ్దానం ఇస్తున్నాడు, నేను నిన్ను మరువను. స్త్రీ తన బిడ్డనైనా కరుణింపకుండా ఉంటుంది. స్త్రీ తన బిడ్డనైనా మరిచిపోతుంది. వారైనా మరుస్తారేమో కానీ, వారైనా మరిచిపోతారేమో కానీ నేను నిన్ను మరువను అని మాట ఇస్తున్న దేవుడు ఎన్నడూ కూడా మరిచిపోడండి మనల్ని. ఎన్నడూ కూడా ఎలా మర్చిపోడంటే తన కనుపాప వల్ల మనల్ని కాపాడుతూ వస్తాడు. తన కనుపాప వల్లే అనుక్షణం ప్రతిక్షణం మనల్ని మర్చిపోకుండా ఆయన కాపాడుతూ వస్తారు. నా ప్రియమైన వాళ్ళరా, వాక్యం చెప్పిన ఒక కాన్సెప్ట్ ఉండాలి, పాట పాడిన ఒక కాన్సెప్ట్ ఉండాలి. ఏం చేసినా కూడా మన పరిచయంలో ఒక కాన్సెప్ట్ పరంగా మనం వెళ్తున్నాం. ఈ వాక్యం రాసేటప్పుడు కూడా ఒక కాన్సెప్ట్ పరంగా నేను రాపించాను. మొట్టమొదటి వాక్యం ఏంటి? అమ్మో ఇక్కడ కాక అక్కడ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను
దేవుని ప్రేమతో మనం స్టార్ట్ చేయాలి. దేవుని ప్రేమ మనల్ని మరిచిపోదు. అదే ప్రేమ తర్వాత ఏం చేస్తుందంటే మనల్ని విడిచిపెట్టకుండా కృప చూపుతుంది. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే మనల్ని విడవదు, ఎన్నడూ కూడా ఎడబాయదు. అదే ప్రేమ ఏం చేస్తుందంటే మనల్ని మరిచిపోజాలదు. అదే ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? అదే ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? అదే ప్రేమ ఏం చేస్తుంది? మనతో కూడా వస్తుంది. మనతో కూడా వచ్చినటువంటి ప్రేమ ఏం చేస్తుందంటే ఎన్నడూ కూడా మనల్ని మరవదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎన్నడూ కూడా మనల్ని మరిచిపోడండి. మనమేం చేయాలి? దేవుని మరిచిపోదామా? దేవుని మర్చిపోదామా? దేవుడేమో నేను మిమ్మల్ని మర్చిపోను, నేను నిన్ను మరవను అని చెప్పినప్పుడు మన హృదయం ఉల్లసించింది, సంతోషించింది, ధైర్యముతో అయితే నింపబడింది. కానీ మనము దేవుని మరుస్తామా, మరవమా? అమ్మా అంటా ఉన్నారు కొంతమంది. చెప్పండి, ఏదో ఆ తప్పు కానీ ఒప్పు కానీ. మనము దేవుని మరుద్దామా, దేవునితోనే ఉందామా? దేవునితోనే ఉందాం కదా. దేవుని మరిస్తే కలిగే నష్టాన్ని మీకు చెప్తాను. ఎందుకంటే దేవుడే మనల్ని ప్రేమించాలి, మనమే దేవుని ప్రేమించకూడదా? దేవుడే మనల్ని మరవకుండా ఉండాలి, మనమేం దేవుని మరవాలా? కాదు కదా. మరిస్తే కలిగే నష్టం ఏంటో కూడా మీకు చెప్తాను. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 22వ వచనం. దేవుని అంటే 2026 సంవత్సరంలో మీరు దేవుణ్ణి మరవకుండా ఉండాలని అమ్మా అందరిని వైపు చూడాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని మరవనని మాట ఇస్తున్నాడు. మనము కూడా దేవుని మరవకూడదు. 2026 సంవత్సరంలో 2026 ముగింపు వరకు కూడా మీరు దేవుని మరవకుండా ఉందురుగాక, దేవుని మరిచిపోకుండా ఉందురుగాక. దేవుని మనం మరిచిపోతే మన జీవితాల్లో కలిగే నష్టాలు మీకు చెప్తున్నాను. మీరు జాగ్రత్త పడి 2026 సంవత్సరంలోనైనా దేవుని మరవకుండా ఉంటారనే ఈ మాటలు చెప్తున్నాను. చదవండి అక్క. దేవుణ్ణి మరచువార్లారా, మిమ్మును మీరు యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును. మొట్టమొదటి మాట, ఎవరైతే దేవుణ్ణి మరుస్తారో, ఎవరైతే దేవుణ్ణి మరిచిపోతారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే చీల్చివేస్తాడు. అమ్మా భయముతోనైనా దేవుని మాటలు వినండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవుని మరిచిపోతారో, రోజు వారం ఏంది చర్చిపోయేది? నెలకు 4 వారాలు అయితే 2 వారాలు పోతే పోలే అమ్మా? 2 వారాలు పోతే పోలే. 1 వారం బల్లాకి పోయి బల్లా తీసుకొని వచ్చే చాలు. ఏంది అది? రోజు చర్చికి అని అనుకునే వారులారా, మిమ్మల్ని మీరు యోచించుకొనుడి. దేవుని మరిచేవారిని దేవుడు ఏం చేస్తాడంటే అమ్మా చీల్చివేస్తాడు. దేవుడు మనం చీల్చివేయాలని అనుకుంటే మనం బ్రతకగలమా? ఇదిగో ఈ మాటలను బట్టి దేవుడు మిమ్మల్ని దేవుని సన్నిధిలో స్థిరపరచునుగాక, దేవుని మందిరంలో స్థిరపరచునుగాక. ఆమేన్. దేవుని మరిచిపోతే మొట్టమొదటి కలిగే నష్టం ఏంటి? చీల్చివేస్తాడు. రెండవ మాట, హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 14వ వాక్యంలో రాయబడినటువంటి మాట. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 14వ వాక్యం. ఎనిమిదవ అధ్యాయము 14వ వాక్యం. యెహోవా వాటికి ప్రతీకారం చేయము, వారికి వారి స్త్రీలను చేయము. ఇక్కడ చదవండి వాక్య భాగంలో హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో చదవండి అక్క. సృష్టికర్తను మర్చిపోయి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్ని చేత తగలబెడతాను. రెండవదిగా సృష్టికర్తను ఎవరైతే మర్చిపోతారో వారిని దేవుడు ఏం చేస్తారంటే వారినైనా, వారి పట్టణములైనా, వారి కుటుంబానైనా, వారి గ్రామాలనైనా దేవుడు ఏం చేస్తాడంటే అగ్ని చేత, అమ్మా వినాలి, అగ్ని చేత ఏం చేస్తాడు? తగులు పెడతాడు.
అంటే దేవుడు ఆకాశం అగ్ని దింపి పో కాలిపో బూడిదైపో అన్నాడు. మన ఇంట్లో ఎదురవుతున్నటువంటి సమస్యలు శ్రమలు ఎలా ఉంటాయంటే అగ్గిలాగా ఉంటాయి. తగలబడిపోతుంది కుటుంబం, తగలబడిపోతుంది ఫ్యామిలీ, తగలబడిపోతాయి జీవితాలు. సృష్టికర్తను మరిచిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే అగ్ని చేత తగలబడేటట్లుగా చేస్తాడు. మూడవ అనుభవం కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 13వ వాక్యంలో రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలు ప్రజల్ని భూమి మింగేటట్టుగా చేస్తుంది. భూమి మింగేటట్టుగా చేస్తుంది. చదవండి వీలైతే 106:13వ వాక్యం. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకొనకపోయిరి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారి కోరినది వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములను ఆయన క్షీణత కలుగు చేసెను. ఇక్కడ చదువుకుని చాలా సందర్భాలు ఉన్నాయి కానండి, ఇక్కడ దేవుడు చేసినటువంటి కార్యాలను మర్చిపోయారండి కొంతమంది. వారు ఏమడిగినా కూడా దేవుడు ఇచ్చాడు, అయినా కూడా దేవుని మర్చిపోయారు. కావలసింది ఇచ్చాడు కానీ మర్చిపోయారు. అడిగిందల్లా ఇచ్చాడు, మర్చిపోయారు. కృతజ్ఞత లేని ప్రజలు దేవుడు చేసినటువంటి కార్యాలను మర్చిపోయారు. చివరికి దేవుడు ఏం చేశాడంటే భూమికి ఆజ్ఞాపించాడు, ఇదిగో ఈ మనుషులు కృతజ్ఞత లేని మనుషులు, ఈ మనుషులకి ఏం కావాలని ఇచ్చాను, ఏమి కావాలని చేశాను, ఏదైనా కూడా అసాధ్యమైన కార్యాలు కూడా వీరి జీవితంలో నేను సాధ్యము చేశాను. కానీ ఈ ప్రజలు ఏ మనుషులు అంటే నేను చేసినటువంటి కార్యాలు మరిచిపోయారు, సనుగుతున్నారు, గొనుగుతున్నారు, నా మీదనే తిరుగుబాటు చేస్తున్నారు అని భూమికి దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ భూమి నెరలు విడిచి భూమి నెరలు విడిచి అది ఇంకా ఈ గుంపులతో మనకెందుకులో పని. ఇక్కడ ఏం చేసిందంటే ఆ భూమి నెరలు విడిచి దేవుని కార్యాలను ఎవరైతే నిర్లక్ష్య పెట్టారో, దేవుని కార్యాలను ఎవరైతే మరిచిపోయారో వాళ్ళందరినీ కూడా భూమి ఏం చేసిందంటే మింగేసింది. భూమి నెరలు విడిచి వెంటనే మింగేసింది. మూడవ ప్రమాదం, దేవుడు చేసినటువంటి కార్యాలను ఎవరైతే మరిచిపోతారో భూమి వారిని మింగేస్తుంది. అంటే ఇప్పుడు నెరలు విడుచుంది మేము దాంట్లోకి వెళ్ళిపోతామని కాదు. భూమి ఇప్పుడు నెరలు విడిచి మేము అక్కడ వెళ్ళిపోతామని కాదు. భూమి మింగేయడం అంటే సమాధి చేయబడతారు. నా ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలు దేశంలో సృష్టికర్తను మరిచిపోయి, దేవుని కార్యాలు మరిచిపోయి, దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి, కంటికి కనపచ్చినట్లుగా, మనసుకు తోచినట్లుగా, హృదయానికి కనిపించినట్లుగా, వరుస వాయి లేకుండా, స్త్రీ పురుషులని తారతమ్యం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సందర్భం అండి, అది ఎప్పుడో జరిగినటువంటి సందర్భం కాదు. ఈ మధ్య కాలంలోనే మా అంటే 6 నెలలు లేదా 7 నెలలు అలాగే వాళ్ళు ఆనందిస్తున్నటువంటి ఆ ప్రాంతంలోనే, వాళ్ళు సంబరపడుతున్నటువంటి ఆ ప్రాంతంలోనే వెంటనే భూమి కంపించి దేవుని మరచి, స్త్రీ పురుషుడు వ్యత్యాసాన్ని మరచి, కంటికి కనపచ్చినట్లు, మనసు దోచినట్లు, హృదయానికి కనిపించినట్టుగా ప్రవర్తించినటువంటి వారందరినీ కూడా భూమి మింగేసిందండి. ఒక 6-7 నెలల క్రితమే జరిగినటువంటి సంఘటన ఇది. దేవుడు చేసినటువంటి కార్యాలని ఎవరైతే మరిచిపోతారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే భూమికి ఆజ్ఞాపించి ఆ భూమి వారిని మింగేటట్లుగా చేస్తాడు. కొంతమంది చెప్తూ ఉంటారండి, అబ్బా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడన్న తర్వాత ఇంకోటి ఏదైనా అన్ని గురించి జరగలేదు అనుకోండి, ఇంక వెంటనే మర్చిపోతారు. దేవుడు చేసిన మేలులన్నీ కూడా మరిచిపోతారు. దేవుని మీదనే తిరుగుబాటు చేస్తారు. దేవుని మీదనే సంశయాలు, దేవుని మీద సనుగులు, దేవుని మీద గొనుగులు. చివరికి వారిని దేవుడు భూమికి అప్పగిస్తాడండి. నేను చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనం. ఒకటేమో దేవుని మరిచారు, చీల్చివేయబడ్డారు. రెండవది దేవుని కార్యాల్ని మరిచిపోయారు, భూమి మింగేసింది. మూడవది దేవుని నిర్లక్ష్య పెట్టారు, అగ్ని చేత కాల్చబడ్డారు. నాలుగవది హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 6, 8, 9. తరువాత వారికి
వారు తిని తృప్తి పొంది గర్వించి, అబ్బా ఇది వచ్చిన సమస్య. కాబట్టి నేను సింహం వంటి వాడినైతే ఇంకా చాలా లెక్క. ఎందుకంటే ఇంకా డోస్ ఎక్కువ డోసు పెడితే నూతన సంవత్సరం కాస్త బాధాకరమైన సంవత్సరం అయిపోతుంది. వద్దు, చాలు. ప్రియమైన వాళ్ళది ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మర్చిపోయారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఆకలితో ఉన్నవానికి అన్నం పెడితే అయ్యా దేవులాగా వచ్చిన కడుపు నింపావయ్యా అని అంటాం. ఇది మానవుల నైజం. కృతజ్ఞత కలిగిన వారైతే ఏమంటారంటే, అయ్యా ఆకలితో అల్లాడిపోతున్నటువంటి నాకు పట్టెడు అన్నం ఇచ్చి నాకు కడుపు నింపావు, నువ్వు దేవుడు లాంటి వాడవయ్యా అని చేతులు దండం పెడతాను, జోడించి దండం పెడతాను. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తిని తృప్తి పొంది గర్వించి దేవుని మర్చిపోయారు. ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత దుర్మార్గం. నా ప్రియమైన వాళ్ళరా, కొంతమందికి తిండి దొరికితే చాలు దేవుని మర్చిపోతారు. తిండి దొరికితే చాలు దేవుని మర్చిపోతారు. కనుకనే ఈ సందర్భాన్ని బట్టి దావీదు ఒక మాట అంటారు, అయ్యా నేను ఎక్కువగా ధనవంతుని కాకూడదు, అలాగని పేదవాడిని కూడా కాకూడదు. నేను ధనవంతుని అయ్యాను అనుకోండి, గర్వించి యెహోవా ఎవడు అని అంటానేమో. ఒకవేళ చాలా పేదవాడిని అయ్యాను అనుకోండి, నాకున్నటువంటి దరిద్రతను బట్టి నిన్ను దూషిస్తానేమో. కాబట్టి నేను దరిద్రుని కాకూడదు, అలాగని ధనవంతుని కాకూడదు, నాకున్న కాడికే చాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, తిన్నారు, తృప్తి పొందారు, గర్వించారు, దేవుని మర్చిపోయారు. ఎంత దుర్మార్గం అండి ఇది. నా ప్రియమైన వాళ్ళరా, మనం మరిస్తే కలిగే నష్టాలు మీకు చెప్పాను. మరిస్తే దేవుడు చీల్చేస్తాడు, మరిస్తే దేవుడు భూమికి ఆజ్ఞాపించి మింగిటట్లుగా చేస్తాడు. దేవుని మరిస్తే మనల్ని అగ్ని చేత కాల్చేస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఇదిగో 2026 సంవత్సరం మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, లేదా దేవుని సన్నిధి మనతో కూడా ఉండాలి అంటే, దేవుడు మనల్ని మరవడు, ఎన్నడూ కూడా మరవడు. మనము కూడా దేవుని మరిచిపోకూడదు. హల్లెలూయా. అటువంటి మనసును దేవుడు మనకు దయచేయునుగాక, అటువంటి మనసును దేవుడు మనకు దయచేయునుగాక. శ్రమల శోధనలో ఆదరణ నీవే, విడదీయలేని అనుబంధము నీవే. ఈ పాట మనము 2026 సంవత్సరపు చివరిలో మనం పాడాలి. ఎవరు పాడతారంటే, దేవుణ్ణి విడిచిపెట్టని వారు పాడతారు. సంవత్సరం 52 వారాలు అయితే 2 వారాలు వచ్చి విడదీయలేని అనుబంధం నీవంటే ఎట్లుంటుంది వినడానికైనా? అమ్మా, 52 వారాల్లో 50 వారాలు మందిరానికి రాకుండా 2 వారాల మందిరానికి వచ్చి విడదీయలేని అనుబంధము నీవంటే ఎట్లుంటుంది చూడడానికి, వినడానికి? చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఈ 52 వారాల్లో మనము దేవుని ప్రేమ నుండి విడదీయబడకుండా, దేవునితో మనం ఎడబాటు కాకుండా, దేవుడు మనల్ని మర్చిపోకుండా, మనము దేవుని మర్చిపోకుండా, ఈ అనుబంధము ఐక్యత కలిగి మనము 2026 సంవత్సరం వరకు మనం కొనసాగితే అప్పుడు ఈ పాట పాడగలగాలి. శ్రమలు ఈ 2026 సంవత్సరంలో శ్రమలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, నిందలు ఎదురైనా, వ్యాధి బాధ ఏది ఎదురైనప్పటికీ కూడా నీ ప్రేమ నుండి నన్ను విడదీయలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని మరవడు, ఎన్నడూ మరవడు. అది 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 నగ్న సత్యం. కానీ దేవుని మనము కూడా మరుద్దామా? దేవుని మనము కూడా మరవకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. టైం ఇంక చాలా అయిపోయింది కాబట్టి మనము వారం వారం ఎన్ని మాటలు చెప్పుకుంటాం? 3 మాటలు. నూతన సంవత్సర ఆరాధన అయితే 4 ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవుడు ఉన్నాడయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నూతన సంవత్సరం అయితే 4 మాటలు చెప్పుకుంటా. ప్రోమో మీకు చెప్తాను, ముందుగా మీరు రాసుకోండి. రేపు ఆదివారం ఈ 4 మాటల గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనల్ని మర్చిపోకుండా ఏం చేస్తాడు? నేను నిన్ను మరువనని మాట ఇచ్చాడు కదా, మరి మరిచిపోకుండా మన జీవితాలు ఏం చేస్తాడు అన్నది మొట్టమొదటి మాట ఏంటంటే, తన అరచేతులలో మనం చెక్కుకొని ఉంటాడు. మొట్టమొదటి మాట, తన అరచేతులలో మనం చెక్కుకొని ఉంటాడు. రెండవ మాట, విడవకుండా ఉంటాడు, విడవకుండా ఎడబాయకుండా ఉంటాడు.
మూడవ మాట వచ్చేసి కృప చూపుతాడు. మరువని దేవుడు. మూడవదిగా కృప చూపుతాడు. నాలుగవదిగా మరువని దేవుడు మనకు తోడై ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏంటి? మరువని దేవుడు ఏం చేస్తాడు? చూడుము నా అరచేతిలోనే చెక్కుకొని ఉన్ననంటివే. హల్లెలూయా. మరువని దేవుడు ఏం చేస్తాడంటే తన అరచేతులలో మనల్ని చెక్కుకొని ఉంటాడు. మీరు పర్మిషన్ ఇస్తే ఈ మాట చెప్పాలని అనుకుంటున్నా. అమ్మ 4 మాటలలో ఒక మాట. అమ్మా అమ్మ చెప్పండి, మా ధైర్యంగా చెప్పండి, సంతోషం, పర్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మరువని దేవుడు ఏం చేస్తాడంటే తన అరచేతులలో మనల్ని చెక్కుకొని ఉంటాడు. ఎప్పుడన్నా మన గుర్తు వచ్చి, ఏం ప్రభువా నన్ను మర్చిపోయావే, ఇదో నువ్వు మర్చిపోయావు కాబట్టి నాకు శ్రమ వచ్చింది, నువ్వు నన్ను మర్చిపోయావు కాబట్టి ఈ వ్యాధి వచ్చిందని మనసులంగా మనం అప్పుడప్పుడు దేవుణ్ణి హెచ్చరిస్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. అప్పుడు దేవుడు అంటాడు, తన అరచేతిని చూపిస్తాడు, చూసుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిన్ను నేను ఎక్కడ పెట్టుకున్నానో తెలుసా? నా అరచేతులని చెక్కుకొని ఉన్నాను. నా అరచేతులు దాటి ఏ కీడు నీ మీదికి రాదు. నా అరచేతులు దాటి ఏ శాపము నీ దగ్గరికి రాదు. నా అరచేతులు దాటి ఏ దుష్టుడు నిన్ను ప్రవేశించడు. నా అరచేతులు దాటి ఏ వ్యాధిని కూడా నీకు సోకదు. నా అరచేతులు దాటి ఏ కీడను కూడా నీకు సోకదు. ఎందుకో తెలుసా? నిన్ను నా అరచేతులలో చెక్కుకొని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన హస్తము బలమైన కార్యం చేయగలిగినది. ఆయన హస్తము సాహస కార్యములు చేయగలిగినది. ఆయన హస్తము పడిపోయిన వారిని నిలబెట్టగలిగినది. ఆయన హస్తము చనిపోయిన వారిని బ్రతికించగలిగినది. అంతటి బలమైన హస్తములో, బలమైన చేతిలో మనం చెక్కబడి ఉంటే ఏ అపాయమైన మన దరి చేరుతుందా? ఏ కీడైనా మనకు దరి చేరుతుందా? నా ప్రియమైన వాళ్ళరా, మనం ఎక్కడ చెక్కబడి ఉంటాము అంటే దేవుని అరచేతిలో మనం చెక్కబడి ఉంటాం. ఎందుకంటే దేవుడు మనల్ని మరిచిపోలేదు కాబట్టి. ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, కలసపాటి తిన్నాళ్ళు పోయి ఇంటికి పోతా ఉన్నా. అమ్మ వినాలి, కలసపాటి తిన్నాళ్ళు పోయి ఇంటికి పోతా ఉన్నా. ఒకడు తన భార్య మీద ప్రేమతో ఇక్కడ కొట్టించుకున్నాడు. ఏంటి? పచ్చబొట్టు ఇక్కడ కొట్టించుకున్నాడు. అది పాస్టమ్మ చూసింది. ఇంటికి వచ్చిన కానించి ఇటంటా ఉంది, ఏందని నాకు అర్థం కావట్లేదు. ఇంటికి వచ్చిన అక్కడ స్టార్ట్ అయింది, ఇంటికి వచ్చిందాక అడుగుతా ఉంది. అది చూడు, అది చూడు అంటే ఏమైందంటే పేరు రాపించుకున్నాడు. మంచిది, తప్పే ఉంది. తన భార్య మీద తనకున్న ప్రేమ, అది తప్పేముందంటే నీకు లేదా, నువ్వు కొట్టించుకోవా అని అన్నది. నేనన్నాను, ఏం చెప్పాలి ఇంకా చెప్పండి అంటే, ఇప్పుడు నేను పోయి గుచ్చించుకోవాలా, ఇంతలా వాసితట్టుగా నేను గుచ్చించుకోవాలా. నేనన్నాను, అప్పుడు మనకు కవిత రాయడంలో దిట్ట కదా, మనం వర్ణించడంలో దిట్ట. వాడు తన ప్రేమని ఇక్కడ చూపిస్తున్నాడు. అది పై కనపడే ప్రేమ, నేను నా గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రేమ. హల్లెలూయా. అది కనిపించదు, టయానికి ప్రత్యక్షపరచబడుతుంది. అది కనిపించదండి. కరోనా వచ్చినప్పుడు, కరోనా వస్తే తన పక్కకి కూడా ఎవరు రారు, వస్తారా? అది తుమ్మిన కూడా పారిపోతారు, దగ్గిన కూడా పారిపోతారు, రారు. ఎందుకంటే ఆ వ్యాధి నాకు సోకుతుంది, నేను కూడా పోతానేమని చెప్పేసి రారు. నేను ఆమె పక్కన పడుకున్నానండి కరోనా వచ్చినప్పుడు. ప్రైజ్ ద లార్డ్. నాకు కరోనా వచ్చినా కూడా నాకు కరోనా రాలేదని చెప్పేసి ఆమె దగ్గర నుండి నేను ఆమెకు సేవ చేశానండి. ఇక్కడ కాదు ఉండాల్సింది ప్రేమ, 10 మంది కనిపించినట్లు కాదు ఉండాల్సింది. తమ ఏదన్నా కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరణ పంచుల్లో ఉన్నప్పుడు మన ప్రాణాన్ని తన పణంగా పెట్టేసి తన ప్రాణాన్ని మనం కాపాడగలిగినదే నిజమైన ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని పచ్చబొట్లు వేసుకోలేదు. దేవుడు మనల్ని అందరు కనిపించినట్లుగా బోర్డులు పెట్టి చూపించలేదు. మనం అడుగుతున్నాం దేవుని, అయ్యా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా, ఎందుకు నన్ను మరవకుండా ఉంటున్నావు, నన్ను మరవనని గ్యారెంటీ ఏంటి అని మనం ఒకవేళ దేవుడిని అడిగామనుకోండి, దేవుడు అంటాడు, ఇదిగో నా అరచేతులు చూడు,
నా అరచేతులు నిన్ను చెక్కుకొని ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలా, ఈ అరచేయి, దేవుని అరచేయి ఏం చేస్తుందంటే, నేను చెప్తాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 20వ వాక్యములో చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 20వ వాక్యం. కానీ నేను నా చేయి చాపి ఐగుప్తుల మధ్యన నేను చేయదలిచిన నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన చేయి చాపి మన ఎదుట అద్భుతములు చూపించి ఆ ఐగుప్తు దేశాన్ని ఏం చేస్తాడంటే పాడు చేస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం దేవుని చేతిలో ఉన్నామండి. దేవుని చేతులకి రాకమునుపు మనం ఎక్కడున్నామంటే ఐగుప్తు అనబడే పాపంలో ఉన్నాం. ఎప్పుడు కూడా మనం దేవుని చేతిలోనే ఉండాలి. కానీ దేవుని చేయి విడిచిపెట్టి పోయామనుకోండి, పాపంలో పడిపోతాం. దేవుడు ఎన్నడూ కూడా మనల్ని మరిచిపోకుండా, విడిచిపెట్టకుండా, ఎడబాయకుండా తన చేతుల్లో చెక్కుకొని ఉన్నప్పుడు ఆ చేతులను మనం ఎలా ఉండాలంటే అణిగి భద్రముగా కాపాడబడాలి. లేదయ్యా, నీ చేతిలో ఉంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి. నీ చేతిలోకి వచ్చే సినిమా పాటలు వినకూడదు. నీ చేతిలోకి వచ్చే సీరియల్ చూడకూడదు. నీ చేతిలోకి వచ్చే వ్యర్థమైన మాటలు పలకకూడదు. నీ చేతిలోకి వచ్చే కోపడకూడదు. నీ చేతిలోకి వచ్చే బూతులు మాట్లాడకూడదు. నీ చేతిలోకి వచ్చే ఒక్కాకేసుకోకూడదు. నీ చేతిలోకి వచ్చే ఇంత క్రమశిక్షణగా నేను ఉండలేను బా. కాబట్టి నీ చేతిలోంచి నేను కాస్త పక్కకు పోతా అని కొంతమంది ఏం చేస్తారంటే పక్కకి వెళ్ళడానికి ఇష్టపడతారు. అలా పోయినటువంటి ఒక వ్యక్తిని మీకు చెప్తాను. ఆ వ్యక్తిని దేవుడు ఎంతో ప్రేమించాడు. మరవకుండా కృప చూపించాడు. ఒక ఉన్నతమైన ఒక స్థానాన్ని అతనికి ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకే రక్షకునిగా అతన్ని భూమి మీదకి పంపించాడు. తిన్నగా దేవుని చేతిలో ఉన్నటువంటి వ్యక్తి వేరే స్త్రీ చేతిలోకి వెళ్ళిపోయాడు. అమ్మా వినాలి, నేను చెప్పానుగా, చేతిలో ఉంటే క్రమశిక్షణ, ఇక్కడ ఉంటే ఫ్రీడమ్. ఏంటిమా? ఫ్రీడమ్, స్వతంత్రత. ఇక్కడ ఉంటేనేమో క్రమశిక్షణ, కుడి చేతిలోనే క్రమశిక్షణ. కాస్త ఎడం చేతిలోకి వెళ్ళాడు, ఫ్రీడమ్, సంతోషం, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం అన్నీ. చివరికి ఏమయ్యాడంటే, మీకు నేను ఆదివారం బాగా క్లుప్తంగా వివరిస్తాను. చివరికి ఏం చేశాడంటే, దేవుడు నేను తన చేతిలోంచి పక్కకు వచ్చినా, నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నా, కంటికి కనిపించినట్లు, మనసుకు తోచినట్లు, హృదయానికి కనిపించినట్లుగా నేను ప్రవర్తిస్తున్నా, దేవుడు నన్ను మర్చిపోలేదు అనే భ్రమలో బ్రతుకుతున్నాడండి. మనం ఇందాక చెప్తున్నాం కదా, దేవుడు మనల్ని మర్చిపోడు. ఆయన ఎన్నడూ కూడా మర్చిపోడండి. కానీ ఎప్పుడంటే ఆయన దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు ఆయన మర్చిపోడు. కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఎలాగైతే భద్రపరుచుకుంటుందో, మనం కలిగినటువంటి దేవుడు కూడా మనల్ని తన రెక్కల నీడలో భద్రపరుచుకుంటాడు. ఆ రెక్కల కింద ఉంటే ఆశ్రయం ఉంటుంది. ఆ రెక్కల కింద ఉంటే క్షేమం ఉంటుంది. ఆ రెక్కల కింద ఉంటే భద్రత ఉంటుంది. ఎంతసేపు మా రెక్కల కింద ఉండేది? ఊపిరాలేదు. బయటికి వెళ్ళి చూస్తా లోకం ఎలాగుందో, బయటికి వెళ్ళి చూస్తా ప్యాంట్లు ఎలా వేసుకున్నారో, బయటికి వెళ్ళి చూస్తా కటింగ్లు ఎలా చేయించుకున్నారో, బయటికి వెళ్ళి చూస్తా ఏ సినిమా రిలీజ్ అయిందో అని పొరపాటు రెక్కల నీడల నుంచి బయటికి వచ్చామా, ఊపుకుంటూ వస్తుంది ఒకటి. ఏంది అమ్మా చెప్పండి మా గద్ద ఊపుకుంటూ వచ్చి, ఆహా రెక్కల నుండి బయటకు వచ్చావా అని ఆమె తన్నుకొని వెళ్ళిపోతుంది కదా. ఈ వ్యక్తి కూడా దేవుని రెక్కల నీడలో నేను ఉన్నాను, దేవుడు నన్ను మరిచిపోలేదన్నటువంటి భ్రమలో బ్రతుకుతూ, ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఆమె ఒళ్ళో పడుకొని ఆలనా పాలన చేస్తూ తన బలాన్ని స్త్రీకి చెప్పేసి ఆ బలము కత్తిరించబడి బలహీనుడైపోయి చివరికి ఆమె ఒక అపహాస్యము చేసి, అయ్యో సంసోను, ఫిలిష్తీయులు వచ్చారు, నీ శత్రువులు వచ్చారంటే ఆమె బలం ఉంది కదా, దేవుడి సన్నిధి ఉంది కదా, దేవుని కృప ఉంది కదా, దేవుని రెక్కల నీడలో నేను ఉన్నాను కదా అని విరజిమ్ముకొని లేస్తే బలము లేదు. ఎందుకంటే తన చేతిలో చెక్కబడి ఉన్నంత వరకు భద్రత ఉంది, బలం ఉంది, కాపుదల ఉంది. ఎప్పుడైతే ఆ చేతిలో నుంచి బయటకు వచ్చి వేరే రెక్కల నీడను ఆశ్రయించాడో తన మీద ఉన్నటువంటి బలం మొత్తం వెళ్ళిపోయింది. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు నీ మాట చెప్తున్నానంటే,
దేవుడు తన చేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని మర్చిపోలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన మనల్ని మర్చిపోలేదు కాబట్టి తన చేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. ఆ చేతిలోనే మనం భద్రపరచబడి ఉంటే 2026 సంవత్సరం వరకు కూడా దేవుడు మనల్ని మరువకుండా విడవకుండా కృప చూపుతూ నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మీరు గమనించండి, దేవుడు మనల్ని మర్చిపోడు. ఆమేన్. ఎన్నడూ కూడా మర్చిపోడు. కానీ మనం మరవకూడదు. 52 వారాలు ఎప్పటికీ, సంవత్సరానికి మీరు ఎన్ని వారాలు వస్తారో దేవుని మీద మీకు ఎంత ప్రేమ ఉందో చూద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని 52 వారాలు దేవుడు తన సన్నిధికి నడిపించును గాక. దేవుని మీద ప్రేమ మీ మీద విస్తరించును గాక. దేవుని మీద ప్రేమ మీ మీద అమితముగా కుమ్మరించబడును గాక. ఆమేన్. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకున్నాడు ఉన్నటువంటి వాక్యాన్ని మెత్తమై